వెల్కమ్ టు ట్యూన్ స్టడీ సర్కిల్. షెడ్యూల్లో భాగంగా ఈరోజు ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ టాపిక్లోని 6th క్లాస్ మెన్సురేషన్, 7th క్లాస్ పెరిమీటర్ అండ్ ఏరియా విజువలైజింగ్ సాలిడ్ షేప్స్, 8th క్లాస్ మెన్సురేషన్ విజువలైజింగ్ సాలిడ్ షేప్స్, 9th class surface area and volumes, Heron's formula, 10th class areas related to circles, surface area and volumes డిస్కస్ చేసుకుందాం. మెన్సురేషన్ 6th క్లాస్లో మనకి మెన్సురేషన్స్లో పెరిమీటర్. సో పెరిమీటర్ అంటే ఏంటి? చుట్టుకొలత. So the length of the boundary of a closed figure. The length of the boundary of closed figure is called perimeter. So మనకి ఈ పెరిమీటర్ అనేది క్లోజ్డ్ ఫిగర్స్ కి లెంగ్త్ ఆఫ్ ది బౌండరీగా తీసుకుంటాం. సో పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్. సో రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ అంటే లెంగ్త్ ఎల్, బ్రెడ్త్ ఈక్వల్ టు బి అయితే పెరిమీటర్ ఈక్వల్ టు 2 into లెంగ్త్ ప్లస్ బ్రెడ్త్ అవుతుంది. అదే పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్, స్క్వేర్ యొక్క సైడ్ ఈక్వల్ టు ఎస్ అయితే పెరిమీటర్ ఈక్వల్ టు 4 into సైడ్ ఈక్వల్ టు 4s అవుతుంది. అదే ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ సైడ్ ఈక్వల్ టు ఏ అయితే పెరిమీటర్ ఈక్వల్ టు 3a అవుతుంది. సో ఒక పాలిగాన్ కి నంబర్ ఆఫ్ సైడ్స్ n అయినప్పుడు సమ్ ఆఫ్ ది ఆల్ ది సైడ్స్ లెంగ్త్ ఈజ్ కాల్డ్ పెరిమీటర్ ఆఫ్ ది పాలిగాన్. సో రెగ్యులర్ పాలిగాన్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో రెగ్యులర్ పాలిగాన్ అంటే ఏంటి అంటే ఇన్ ఏ పాలిగాన్ ఆల్ సైడ్స్ అండ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, అండ్ ఇట్స్ కాల్డ్ ఏ రెగ్యులర్ పాలిగాన్. సో రెగ్యులర్ పాలిగాన్ యొక్క పెరిమీటర్ ఈక్వల్ టు n into length of this side. సో ఇక్కడ n అంటే నంబర్ ఆఫ్ సైడ్స్, నంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ఏ పాలిగాన్, n into length of the side is called perimeter of the regular polygon. సో రెగ్యులర్ పాలిగాన్ తీసుకున్నప్పుడు స్క్వేర్ అనేది రెగ్యులర్ పాలిగాన్ అవుతుంది, దానికి 4 into s అవుతుంది. ఈక్వల్ ట్రయాంగిల్ అనేది కూడా రెగ్యులర్ పాలిగాన్ ఆఫ్ 3 సైడ్స్ కాబట్టి 3 into a. సో రెగ్యులర్ పెంటగాన్ తీసుకున్నప్పుడు 5 into సైడ్ ఆఫ్ ది పెంటగాన్ గా తీసుకోవచ్చు. నెక్స్ట్ సర్కిల్ వచ్చేసరికి సర్కిల్ యొక్క పెరిమీటర్ ని మనము సర్కంఫరెన్స్ అంటాం. సో సర్కంఫరెన్స్. సో సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ అన్నప్పుడు మనకి πd, సో లేదా 2πr గా తీసుకుంటాం. సో ఇక్కడ π ఈక్వల్ టు రేషియో ఆఫ్ సర్కంఫరెన్స్ బై డయామీటర్ ఆఫ్ సర్కిల్. సో డయామీటర్ కి సర్కంఫరెన్స్ ఉన్న రేషియోని పైగా తీసుకుంటాం. సో పైని మనము ఈ రేషియల్ నంబర్ అని ఆల్రెడీ చెప్పుకున్నాం. సో దీని అప్రాక్సిమేట్లీ వాల్యూ ఈక్వల్ టు 22/7 ఆర్ 3.14 గా తీసుకొని మనము దాని సర్కంఫరెన్స్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో
సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఈక్వల్ టు పై ఇంటూ డి. డి అంటే డయామీటర్ ఆఫ్ ది సర్కిల్. సో ఇక్కడ లేదా 2πr. సో ఆర్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ సర్కిల్. మనకి పైకి డికి ఆర్ రిలేషన్ డి ఈక్వల్ టు 2r, డయామీటర్ ఈక్వల్ టు 2 ఇంటూ నెక్స్ట్ పెరిమీటర్ ఆఫ్ parallelogram. సో parallelogram లో ఆపోజిట్ సైడ్స్ లెంగ్త్స్ ఈక్వల్ కాబట్టి 2 ఇంటూ సమ్ ఆఫ్ 2 adjacent sides లెంగ్త్ గా తీసుకోవచ్చు. సో 2 adjacent sides యొక్క లెంగ్త్ ని యాడ్ చేసి దాన్ని 2 తో మల్టిప్లై చేస్తే మనకి పెరిమీటర్ ఆఫ్ parallelogram వస్తుంది. నెక్స్ట్ ఏరియా. ఏరియా ఈజ్ ఏ measure of surface occupied by a closed figure. So measure of surface occupied by a closed figure is called area. సో క్లోజ్డ్ ఫిగర్ ఒక సర్ఫేస్ ప్లేన్ లో ఎంత ప్లేస్ ఆక్యుపై చేస్తూ దాని యొక్క ఏరియా అంటాం. సో అది రెగ్యులర్ పాలిగాన్ లేదా పాలిగాన్ షేప్ లో ఉన్నప్పుడు దానికి మనము ఫార్ములా బేస్ చేసుకుని ఏరియా ఫైండ్ అవుట్ చేస్తాం. అలా కాకుండా మనకి పాలిగాన్ షేప్ కాకుండా ఏదైనా షేప్ ఉన్నప్పుడు దాన్ని గ్రాఫ్ పేపర్ యూజ్ చేసుకొని మనము ఏరియా ఫైండ్ అవుట్ చేస్తాం. సో యూజింగ్ గ్రాఫ్ అన్నప్పుడు మనము ఫస్ట్ ది కంప్లీట్ బాక్సెస్ లెక్కేస్తాం. అది 1గా తీసుకుంటాం, 1 యూనిట్ గా. సో మోర్ దాన్ హాఫ్ ఉన్నప్పుడు మనం 1 యూనిట్ గా తీసుకుంటాం. లెస్ దాన్ హాఫ్ ఉన్నప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం. అదేవిధంగా ఎగ్జాక్ట్లీ హాఫ్ ఉన్నప్పుడు దాన్ని హాఫ్ యూనిట్ గా తీసుకొని మనము దాని ఏరియా ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఏరియా అంటే 1 సెంటీమీటర్ లెంగ్త్ 1 సెంటీమీటర్ పెడుతున్నటువంటి ఈ స్క్వేర్ యొక్క ఏరియా ఈక్వల్ టు ఏమవుతుందంటే 1 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది, 1 సెంటీమీటర్. సో ఇలాంటి స్క్వేర్స్ ఎన్ని కంప్లీట్ గా అవుతాయి అవి లెక్కేసుకుంటాం. తర్వాత మోర్ దాన్ హాఫ్ ఉన్న దాన్ని కంప్లీట్ గా లెక్కేసుకుని లెస్ దాన్ హాఫ్ ఉన్న దాన్ని నెగ్లెక్ట్ చేసి ఎగ్జాక్ట్లీ హాఫ్ ఉన్న దాన్ని హాఫ్ గా తీసుకొని సో రిమైనింగ్ ఫిగర్స్ యొక్క ఏరియా కనుక. సో ఇప్పుడు ఏరియా ఆఫ్ ది రెగ్యులర్ ఫిగర్ తీసుకున్నప్పుడు మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్ ఫార్ములా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అనేది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. మరి ఇక్కడ బేస్ అంటే ఏంటి, హైట్ అంటే ఏంటి? సో ఒక ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు ఆ ట్రయాంగిల్ లో ఇది బేస్ గా తీసుకున్నప్పుడు ఆపోజిట్ వెర్టెక్స్ నుంచి డ్రా చేసినటువంటి పర్పెండిక్యులర్ ఏమవుతుందంటే హైట్ అవుతుంది. సో ఇది బేస్ గా తీసుకున్నప్పుడు. సో అంటే బేస్ ఒక సైడ్ తీసుకున్నప్పుడు ఆ సైడ్ మీదకి డ్రాప్ అయినటువంటి పర్పెండిక్యులర్ ఫ్రమ్ ఆపోజిట్ వెర్టెక్స్ ఇస్ కాల్డ్ హైట్. సో ఇవి రెండు ప్రొడక్ట్ చేసి హాఫ్ చేస్తే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ దట్ ఈక్వల్ టు హాఫ్ BH గా చెప్పుకుంటాం. నెక్స్ట్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఇక్కడ ఫార్ములా లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్.
సో లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ ప్రొడక్ట్ చేస్తే మనకి ఏరియా వస్తుంది. దాన్ని L ఇంటూ బిగా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఏరియా ఆఫ్ స్క్వేర్. ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈక్వల్ ఫార్ములా మనం సైడ్ ఇంటూ సైడ్ లేదా సైడ్ అనుకుంటే ఎస్ స్క్వేర్ అనేది ఏరియా ఆఫ్ ది స్క్వేర్ గా చెప్పండి. మరి ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్. ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ అన్నప్పుడు మనకి ఇలా ప్యారలలోగ్రామ్ తీసుకున్నప్పుడు ఇది ప్యారలల్ సైడ్ ఏ, ఇది ఈ సైడ్ బి గా తీసుకున్నప్పుడు, సో మనం ఇక్కడ పర్పెండిక్యులర్ డ్రా చేసినప్పుడు ఇది ఒక పర్పెండిక్యులర్ అవుతుంది, ఇది ఒక పర్పెండిక్యులర్ అవుతుంది. ఈయన ఏరియా దీని ఏరియా మళ్ళీ జాయిన్ చేసినప్పుడు అది రెక్టాంగిల్ షేప్ లో వస్తుంది. కాబట్టి దాని ఏరియా ఏమవుతుంది అంటే బేస్ ఇంటూ హైట్. బేస్ ఇంటూ హైట్ అంటే ప్యారలలోగ్రామ్ యొక్క ఏరియా అన్నప్పుడు బేస్ ఇంటూ హైట్ గా తీసుకుంటాం. మరి ఏరియా ఆఫ్ ట్రెపీజియం. సో ఏరియా ఆఫ్ ట్రెపీజియం తీసుకున్నప్పుడు ఇది ట్రెపీజియం. సో దీని యొక్క ప్యారలల్ సైడ్స్ ఇది ఏ, ఇది బి గా తీసుకొని వాటి మధ్య డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ హెచ్ అనుకున్నప్పుడు ఏరియా ఆఫ్ ట్రెపీజియం ఈక్వల్ టు h/2 ఇంటూ a ప్లస్ బి. అంటే సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ లెంగ్త్ ఇంటూ distance between two parallels by 2. So is the area of the trapezium. Next, area of quadrilateral. So area of quadrilateral equal to, so ఏదైనా ఒక కోఆర్డినేటర్ తీసుకున్నప్పుడు ఆ కోఆర్డినేటర్ లో మెయిన్ డయాగ్నల్ తీసుకొని D గా తీసుకొని దీనికి డ్రా చేసినటువంటి పర్పెండిక్యులర్స్ h1, సో ఇది h2 గా తీసుకున్నప్పుడు d/2 ఇంటూ h1 ప్లస్ h2. సో ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఈక్వల్ టు d, దిస్ ఈజ్ డయాగ్నల్ లెంగ్త్ d గా తీసుకొని ద పర్పెండిక్యులర్స్ డ్రాన్ ఫ్రమ్ ఆపోజిట్ vertex to దిస్ తీసుకున్నప్పుడు దీని యొక్క లెంగ్త్ ఏమవుతుందంటే ఏరియా ఆఫ్ కోఆర్డినేటర్ అంటే d/2 ఇంటూ h1 ప్లస్ h2 వస్తుంది. మరి ఏరియా ఆఫ్ రాంబస్. సో ఏరియా ఆఫ్ రాంబస్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ డయాగనల్స్ by 2, that equal to d1 d2 by 2. So area of rhombus equal to d1 d2 by 2. Next, area of circle. Area of circle equal to pi r square. So r is the radius of the circle. So pi into r square. When diameter is given, then area of circle equal to pi d square by 4. Next, visualizing solid shapes. So solid shape ni మనం ఎలా విజువల్ చేస్తాం అనేది ఈ చాప్టర్ నేర్చుకుంటాం. మనకు తెలుసు 2D shapes. So objects which has only length and breadth అలా ఉన్న వాటిని మనం ఏమంటామంటే 2D షేప్స్ అంటాం. ఎగ్జాంపుల్ గా ట్రయాంగిల్, క్వాడ్రిలేటరల్, సర్కిల్, ఇలాంటివన్నీ మనకి 2D షేప్స్ అని చెప్తాం. మరి 3D షేప్స్ అంటే, సో objects which has length
బ్రెడ్త్ అండ్ హైట్. సో ఈ మూడు ఉన్న వాటిని మనం ఏమంటామంటే 3D షేప్స్ అంటాం. మరి ఈ 3D షేప్స్ చూసుకున్నప్పుడు మనకి క్యూబాయిడ్, క్యూబ్, కోన్, స్పియర్, ఇవన్నీ కూడా మనకి 3D షేప్స్ గా వస్తాయి. సో నెక్స్ట్ ఇంకా తీసుకుంటే సిలిండర్. సో ఇవన్నీ కూడా మనకి 3D షేప్స్ అవుతాయి. సో వీటిని మనము సాలిడ్స్ అంటాం. మరి ఈ సాలిడ్స్ లో ఈ లైన్ సెగ్మెంట్స్ జాయినింగ్ టు ఫ్లాట్ సర్ఫేసెస్, వీటిని ఏమంటారంటే ఎడ్జెస్ అంటారు. సో ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎడ్జెస్, వీటిని ఏమంటారంటే వెర్టిసెస్ అంటారు. నెక్స్ట్ ఈ ఫ్లాట్ సర్ఫేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము ఫేసెస్ అంటాం. సో ఇప్పుడు మనం వాటిని మూవ్ చేస్తే, మూవ్ అవుతూ ఉంటే వాటిని ఫ్లాట్ సర్ఫేస్ అంటాం. అలా కాకుండా మూవ్ చేసినప్పుడు రోల్ అవుతుంటే వాటిని మనం ఏమంటామంటే కర్వ్డ్ సర్ఫేస్, కర్వ్డ్ సర్ఫేస్. సో మనకి క్యూబాయిడ్, క్యూబ్, కోన్ కి, సిలిండర్ కి ఫ్లాట్ సర్ఫేసెస్ సైడ్స్ ఉంటాయి. ఇక్కడ కోన్ కి సైడ్ సర్ఫేస్ తీసుకున్నప్పుడు రోల్ అవుతూ ఉంటుంది కాబట్టి దీన్ని కర్వ్డ్ సర్ఫేస్ అంటాం. నెక్స్ట్ సిలిండర్ కూడా ఫ్లాట్ సర్ఫేసెస్ 2 ఉంటాయి, ఇది కర్వ్డ్ సర్ఫేస్ ఒకటి ఉంటుంది. సో ఇంకా మనం తీసుకున్నప్పుడు పిరమిడ్ కూడా ఒక 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ అవుతుంది. సో పిరమిడ్ అంటే ఏంటి అంటే, పిరమిడ్ ఈజ్ ఏ 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ హూజ్ బేస్ ఈజ్ ఏ పాలిగాన్ అయి ఉండాలి, సైడ్స్ వచ్చేసి ట్రయాంగిల్స్ అయి ఉంటే దాన్ని మనము పిరమిడ్ అంటాం. మరి ప్రిజం అని వస్తుంది ఒకటి. సో ప్రిజం అంటే ఏంటి అంటే మనకి బేస్, టాప్ 2 ఐడెంటికల్ ఫిగర్స్ అయి ఉండాలి, సైడ్స్ అనేవి మనకి ప్యారలోగ్రామ్స్ అయి ఉండాలి. సైడ్స్ వచ్చేసి ప్యారలోగ్రామ్స్ లేదా పర్టికులర్ గా రెక్టాంగిల్స్ అయి ఉండాలి. ఈ రెక్టాంగిల్స్ అయి ఉంటే దాన్ని మనం ఏమంటామంటే ప్రిజం. సో ఇది ప్రిజం, దీన్ని పిరమిడ్ అంట. సో పిరమిడ్ లో బేస్ అయితే ఏ షేప్ లో ఉంటుందో దాన్ని ఆ పిరమిడ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బేస్ అనేది స్క్వేర్ షేప్ లో ఉన్నప్పుడు స్క్వేర్ పిరమిడ్ అని, సో హెక్సాగాన్ షేప్ లో ఉన్నప్పుడు హెక్సాగానల్ పిరమిడ్ అని మనము నేమ్స్ ఇస్తూ ఉంటాం. సో ఇప్పుడు మనకి నంబర్ ఆఫ్ ఫేసెస్, నంబర్ ఆఫ్ ఎడ్జెస్, నంబర్ ఆఫ్ ఎడ్జెస్. సో మనకి క్యూబాయిడ్ గానీ క్యూబ్ గానీ నంబర్ ఆఫ్ ఫేసెస్ ఈక్వల్ మనకి ఏమొస్తుందంటే 6 ఫేసెస్ ఉంటాయి. నెక్స్ట్ నంబర్ ఆఫ్ ఎడ్జెస్, సో ఎడ్జెస్ ఈక్వల్ మనకి కింద 4, పైన 4, సైడ్ 4, సో టోటల్ గా 12 ఉంటాయి. మరి నంబర్ ఆఫ్ వెర్టిసెస్, సో వెర్టిసెస్ తీసుకున్నప్పుడు టాప్ లో 4, బాటమ్ 4, 8 ఉంటాయి. సో ది రిలేషన్ బిట్వీన్ నంబర్ ఆఫ్ ఫేసెస్ F, నంబర్ ఆఫ్ ఎడ్జెస్ E, number of edges versus V. Formula is Euler's formula. Euler's formula. So equal to
F plus V ఈక్వల్ టు E ప్లస్ 2. దీన్ని మనము యూలర్స్ ఫార్ములా లేదా తెలుగులో ఆయిలర్స్ ఫార్ములా అంటాం. ఇక్కడ F అంటే నంబర్ ఆఫ్ ఫేసెస్, V అంటే నంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఎడ్జెస్ ప్లస్ 2. సో ఇది మనకి ప్రిజమ్స్ కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది, ఎందుకంటే వీటిలో ఫేసెస్ ఫ్లాట్ సర్ఫేసెస్ ఉంటాయి. నంబర్ ఆఫ్ ఎడ్జెస్ తీసుకుంటే మనకి ఫార్ములా యూలర్స్ ఫార్ములా F ప్లస్ V ఈక్వల్ టు E ప్లస్ 2. మరి తర్వాత నెట్. నెట్ అంటే ఏంటి అంటే ఇది స్కెలిటన్ ఆఫ్ 3D షేప్. సో దాన్ని మనము నెట్ అంటారు, లేదా రిప్రజెంటేషన్ ఆఫ్ 3D షేప్స్ యూజింగ్ 2D షేప్స్ ని మనము నెట్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక క్యూబాయిడ్ ని నెట్ షేప్ లో చూపించాలన్నప్పుడు దానికి 6 ఫేసెస్ ఉండే విధంగా దీన్ని మనం ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఈ 2 సైడ్స్ కి వస్తాయి, ఇవి 2 ఇంకో సైడ్ కి, ఇది టాప్ లో వస్తుంది. దీన్ని నెట్ ఆఫ్ ది క్యూబాయిడ్ గా అంటాం. అదే మనకి సిలిండర్ కి నెట్ తీసుకున్నప్పుడు సిలిండర్ అనేది ఒక రెక్టాంగిల్ షేప్ లోకి వచ్చేసి పైన ఒక సర్కిల్, కింద ఒక సర్కిల్ అనేది మనకి సిలిండర్ యొక్క నెట్ గా రాసుకోవచ్చు. అదే ఒక కోన్ కి తీసుకున్నప్పుడు కోన్, తర్వాత దాన్ని ఒక సర్కిల్ తో టచ్ చేస్తే మనకి కోన్ యొక్క నెట్ అవుతుంది. సో ఇవి రిప్రజెంటేషన్ ఆఫ్. అదే ఒక పిరమిడ్ తీసుకున్నప్పుడు, స్క్వేర్ పిరమిడ్ తీసుకున్నప్పుడు దీనికి సైడ్స్ ఇలా ట్రయాంగిల్ షేప్ లోను, సో మధ్యలో స్క్వేర్ షేప్ లోను తీసుకొని ఇలా ఫోల్డ్ చేస్తే మనకి ఒక ప్రిజం అనేది ఫామ్ అవుతుంది. సో ఈ విధంగా ఇలా రిప్రజెంట్ చేసేదాన్ని మనం ఏమంటామంటే నెట్ అంటాం. నెక్స్ట్ క్రాస్ సెక్షన్ ఆఫ్ 3D షేప్స్ అన్నప్పుడు మనము ఒక సిలిండర్ ని హారిజాంటల్ గా క్రాస్ చేసినప్పుడు ఈ క్రాస్ సెక్షన్ అనేది ఏ షేప్ లో ఉంటుంది అన్నప్పుడు ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనేది సర్కిల్ షేప్ లో వస్తుంది. అదే ఒక సిలిండర్ ని మనము వెర్టికల్ గా క్రాస్ చేసినప్పుడు, ఇలా వెర్టికల్ గా క్రాస్ సెక్షన్ చేసినప్పుడు మనకి ఏమొస్తుందంటే ఒక రెక్టాంగిల్ షేప్ వస్తుంది. అదే ఒక కోన్ ని మనము హారిజాంటల్ గా క్రాస్ చేసినప్పుడు ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనేది మనకి సర్కిల్ షేప్ వస్తుంది. అదే కోన్ ని మనము వెర్టికల్ గా క్రాస్ సెక్షన్ చేసినప్పుడు మనకు అది ఒక ట్రయాంగిల్ షేప్ లో వస్తుంది. నెక్స్ట్ మనకి ఒక క్యూబాయిడ్ ని క్రాస్ చేసినప్పుడు మనకి హారిజాంటల్ గా క్రాస్ చేసిన, నెక్స్ట్ వెర్టికల్ గా క్రాస్ చేసిన మనకి ఏమొస్తాయంటే రెక్టాంగిల్స్ వస్తాయి. నెక్స్ట్ డ్రాయింగ్ ఆఫ్ 3D shapes in flat surfaces. So flat surfaces లో
మనం డ్రాయింగ్ చేసేటప్పుడు 2 మెథడ్స్ యూజ్ చేస్తాం. ఫస్ట్ ది ఆబ్లిక్. సో ఈ ఆబ్లిక్ లో మనం ఏం చేస్తామంటే ఫ్రంట్ బ్యాక్ మెజర్స్ అనేవి 3D షేప్స్ యొక్క, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక క్యూబాయిడ్ తీసుకున్నప్పుడు ఈ రెండు యొక్క మెజర్స్ అనేవి సేమ్ ఎగ్జాక్ట్ గా తీసుకుంటాం. నెక్స్ట్ ఈ సైడ్స్ ఉండేటువంటి హైట్ బ్రెడ్త్ అనేవి మనము నెగ్లెక్ట్ గా అంటే ఎగ్జాక్ట్ గా మనం డ్రా చేయలేదు. సో మనకి ఈ ఆబ్లిక్ ఫిగర్స్ లో ఏమొస్తుందంటే షేప్ అనేది వస్తుంది కానీ మెజర్స్, కరెక్ట్ మెజర్స్ అనేవి, కరెక్ట్ ఎగ్జాక్ట్ మెజర్స్ అనేవి రావు. సో ఈ ఎగ్జాక్ట్ మెజర్స్ డ్రా చేయాలంటే మనము ఏమి చేస్తామంటే ఐసోమెట్రిక్ డాట్స్. సో ఐసోమెట్రిక్ డాట్స్ అంటే ఏంటి అంటే మనకి సో కాన్స్టిట్యూటివ్ ఏని 3 డాట్స్ చేస్తే మనకి ఈక్వలేటర్ ట్రయాంగిల్ అయ్యే విధంగా డాట్స్ ఉంటాయి. ఈ డాట్స్ లో వెర్టికల్ గా జాయిన్ చేసేది మనకి ఏమవుతుందంటే హైట్ ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ 30 degrees యాంగిల్స్ లో డ్రా చేస్తే మనకి ఏమవుతాయంటే మనకి లెంగ్త్ విడ్త్ అనే వాటిని జాయిన్ చేయాలంటే మనకి 30 degrees లో జాయిన్ చేయాల్సి ఉంటుంది. సో వీటిని చేసి ఎగ్జాక్ట్ మెజర్ తో మనము డ్రా చేయొచ్చు. సో షేప్స్ సేమ్ వస్తాయి, మెజర్ కూడా కరెక్ట్ గా రావడానికి మనం ఏం యూజ్ చేస్తామంటే ఐసోమెట్రిక్ డాట్స్. నెక్స్ట్ సర్ఫేస్ ఏరియా 3D షేప్స్. సో సర్ఫేస్ ఏరియా అంటే సో ద ఏరియాస్ ఆఫ్ ఆల్ ఫేసెస్ ఆఫ్ 3D ఆబ్జెక్ట్ ఈస్ కాల్డ్ సర్ఫేస్ ఏరియా. సో మనము ఒక క్యూబాయిడ్ తీసుకున్నప్పుడు ఈ క్యూబాయిడ్ కి 6 ఫేసెస్ ఉంటాయి అనుకున్నాం. సో దీనికి లెంగ్త్ ఎల్, బ్రెడ్త్ బి, హైట్ హెచ్ అయినప్పుడు మనకి టోటల్ గా 6 ఫేసెస్ ఉంటాయి. సో ఈచ్ ఫేస్ యొక్క ఏరియాని యాడ్ చేస్తే మనకి దానికి సర్ఫేస్ ఏరియా వస్తుంది. సో దానికి ఏరియా సర్ఫేస్ ఏరియా ఫార్ములా 2 into LB plus BH plus HL. నెక్స్ట్ అదే క్యూబ్ తీసుకున్నప్పుడు క్యూబ్ లో ఈచ్ సైడ్ సేమ్ ఉండదు కాబట్టి ఇది 6 ఫేసెస్ ఉంటాయి కాబట్టి క్యూబ్ యొక్క సర్ఫేస్ ఏరియా అంటే మనకి 6s² అవుతుంది. మరి మనము సిలిండర్ తీసుకున్నప్పుడు సిలిండర్ యొక్క సర్ఫేస్ ఏరియా అన్నప్పుడు సిలిండర్ కి మనకి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, టాప్ బాటమ్ ఫ్లాట్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది. సో టాప్ సర్కిల్, బాటమ్ సర్కిల్, దీనిక 2 సర్కిల్స్ యొక్క ఏరియా 2πr² + πr². సో ఇక్కడ బాటమ్ యొక్క ఏరియా ఏమవుతుందంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే 2πrh. సో 2πrh + 2πr² ఈక్వల్ టు 2πr into r plus h. సో నెక్స్ట్ కోన్ తీసుకున్నప్పుడు కోన్ ని మనము రైట్ సర్కిల్ కోన్ అంటాం. సో రైట్ సర్కిల్ కోన్ అంటే ద యాంగిల్ బిట్వీన్ రేడియస్ అండ్ హైట్ ఆఫ్ ది కోన్ ఈజ్ 90 degrees ఉన్నప్పుడు దాన్ని మనము రైట్ సర్కిల్ కోన్ అంటాం. సో కోన్ యొక్క రేడియస్ ఆర్, హైట్ హెచ్ అయినప్పుడు స్లాంట్ హైట్ ఎల్ గా తీసుకుంటే దాని యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా, సో సర్ఫేస్ ఏరియా ఈక్వల్ టు ఏమవుతుందంటే πrl + πr² అవుతుంది. దీనిలో πr కామన్ ఇస్తే
ఆర్ ప్లస్ ఎల్ ఆర్ ఎల్ ప్లస్ ఆర్ అనేది మనకి కోన్ యొక్క సర్ఫేస్ ఏరియా వస్తుంది. సో ఇక్కడ ఎల్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ సిక్స్ స్క్వేర్. సో ఎల్ ని మనము స్లాంట్ హైట్ ఎల్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్. మరి lateral surface area మనకి ఒక ప్రిజం తీసుకున్నప్పుడు దానికి lateral surface area అంటే ఆ 4 sides ఉన్నటువంటి ఏరియా. సో lateral surface area ప్రిజం తీసుకున్నప్పుడు దాన్ని ఏమన్నా రాసుకోవచ్చు అంటే పెరిమీటర్ ఇంటూ హైట్, బేస్ పెరిమీటర్ ఇంటూ హైట్ గా తీసుకోవచ్చు. సో lateral surface area ఆఫ్ క్యూబాయిడ్ LSA అంటారు. LSA ఆఫ్ క్యూబాయిడ్ ఈక్వల్ టు ఫార్ములా, దీని పెరిమీటర్ ఎల్ ప్లస్ బి ప్లస్ ఎల్ ప్లస్ బి, 2 ఇంటూ ఎల్ ప్లస్ బి ఇంటూ హైట్. సో 2h ఇంటూ ఎల్ ప్లస్ బి అవుతుంది. LSA ఆఫ్ క్యూబ్, సో క్యూబ్ యొక్క 4 sides యొక్క ఏరియా అంటే 4s స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ తీసుకున్నప్పుడు స్లాంట్ హైట్ ఎల్, బేస్ రేడియస్ ఆర్ అయినప్పుడు దానికి ఫార్ములా కోన్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏముందంటే పై ఆర్ ఎల్. నెక్స్ట్ CSA ఆఫ్ సిలిండర్, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ అంటే సిలిండర్ యొక్క బేస్ సర్కిల్ ఉంటుంది, దాని యొక్క పెరిమీటర్ సర్కంఫరెన్స్ 2πr. సో ఇంటూ హెచ్ అంటే సిలిండర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుందంటే 2πrh. నెక్స్ట్ lateral surface area ఆఫ్ పిరమిడ్. సో lateral surface area ఆఫ్ పిరమిడ్ అన్నప్పుడు మనము హాఫ్ ఇంటూ బేస్ పెరిమీటర్ ఇంటూ స్లాంట్ హైట్ గా తీసుకోవచ్చు. స్లాంట్ హైట్. సో ఇది lateral surface area ఆఫ్ పిరమిడ్. నెక్స్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్. సో హెమిస్పియర్ ఈక్వల్ టు మనకి 2πr స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్, సో ఈక్వల్ టు దీనికి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అన్నా టోటల్ సర్ఫేస్ ఏరియా అన్నా సేమ్ ఉంటుంది, 4πr స్క్వేర్. ఆర్ అనేది రేడియస్ ఆఫ్ ది స్పియర్. నెక్స్ట్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ ఈక్వల్ టు 3πr స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ total surface area of pyramid equal to lateral surface area plus base area. So base area lateral surface area add చేస్తే మనకి total surface area of pyramid వస్తుంది. నెక్స్ట్ volume. Volume means the measure of surface occupied by an object in the space
లేదా మెజర్ ఆఫ్ స్పేస్, సర్ఫేస్ కంటే మనం స్పేస్ అని పెట్టుకోవచ్చు. మెజర్ ఆఫ్ స్పేస్ occupied by an object in the space is called volume of that figure. సో వాల్యూమ్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే 1 సెంటీమీటర్ బ్రెడ్ హైట్ విచ్చినటువంటి ఒక క్యూబ్ తీసుకున్నప్పుడు దీనికి వాల్యూమ్ ఈక్వల్ టు 1 క్యూబిక్ సెంటీమీటర్. సో ఇలాంటి క్యూబిక్ సెంటీమీటర్స్ ఎన్ని కలిపితే మనకు ఒక ఆబ్జెక్ట్ తయారవుతుందో దాని యొక్క వాల్యూమ్ ఆఫ్ దట్ ఆబ్జెక్ట్ అని చెప్తారు. సో ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ప్రిజం. సో ప్రిజం తీసుకుంటే దాన్ని బేస్ ఏరియా ఇంటూ హైట్ గా తీసుకోవచ్చు. సో బేస్ ఏరియాని హైట్ తో మల్టిప్లై చేస్తే ప్రిజం యొక్క వాల్యూమ్ వస్తుంది. సో దీన్ని బేస్ చేసుకొని వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఈక్వల్ టు బేస్ ఏరియా క్యూబాయిడ్ కి L ఇంటూ బి కాబట్టి ఇంటూ హైట్ LBH వస్తుంది. అదే వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఈక్వల్ టు మనకి ఏ క్యూబ్ సైడ్ ఏ అయినప్పుడు ఏ క్యూబ్ క్యూబిక్ యూనిట్స్ వస్తుంది. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. సో సిలిండర్ తీసుకున్నప్పుడు సిలిండర్ బేస్ ఏరియా, బేస్ అనే సర్కిల్ షేప్ లో ఉంటుంది. సో ఇక్కడ సిలిండర్ అన్నప్పుడు రైట్ సర్క్యులర్ సిలిండర్. సో రైట్ సర్క్యులర్ సిలిండర్ అంటే ఇక్కడ యాంగిల్ రేడియస్ కి హైట్ కి 9 degrees ఉంటుంది. సో దీనికి ఇక వాల్యూమ్ అన్నప్పుడు ఏమొస్తుందంటే బేస్ ఏరియా πr² ఇంటూ హైట్ πr² h వస్తుంది. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ కోన్. సో కోన్ యొక్క వాల్యూమ్ అన్నప్పుడు సిలిండర్ హైట్ కోన్ యొక్క హైట్ సేమ్ ఉండి సిలిండర్ రేడియస్ కోన్ రేడియస్ సేమ్ ఉన్నప్పుడు ఈ వాల్యూమ్ ఆఫ్ కోన్ ఈక్వల్ టు 1/3 ఆఫ్ ది వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ వస్తుంది. కాబట్టి దీని ఫార్ములా 1/3 πr² h. మరి వాల్యూమ్ ఆఫ్ స్పియర్. సో వాల్యూమ్ ఆఫ్ స్పియర్ అన్నప్పుడు దీన్ని మెజర్ చేయడానికి ఒక సిలిండర్ లో స్పియర్ డ్రాప్ చేసి సో వాటర్ ఏదైతే ఓవర్ఫ్లో అవుతుందో దాన్ని మెజర్ తీసుకొని డ్రా చేసినప్పుడు దాని యొక్క వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఈక్వల్ మనకి ఏమొస్తుందంటే 4/3 πr³ units. So volume of sphere equal to 4/3 πr³ units. So volume of hemisphere equal to half of the volume of sphere, 2/3 πr³ Next, volume of pyramid equal to 1/3 into base area into height. So base area into height ni 1/3 చేస్తే అది వాల్యూమ్ ఆఫ్ పిరమిడ్ వస్తుంది. మనకి 3D షేప్స్ యొక్క lateral surface area, total surface area, వాల్యూమ్ చూసుకున్నప్పుడు మనకి క్యూబాయిడ్ లెంగ్త్ L, బ్రెడ్త్ B, HL అయినప్పుడు lateral surface area ఈక్వల్ టు మనకి 2H into L plus B. Total surface area equal to 2 into LB plus BH plus HL.
volume equal to LBH. Here L equal to length, B breadth, H equal to height. నెక్స్ట్ క్యూబ్ తీసుకున్నప్పుడు క్యూబ్ యొక్క లాటరల్ సర్ఫేస్ ఏరియా 4a², టోటల్ సర్ఫేస్ ఏరియా 6a². Here a cube, a equal to length of side length a అయినప్పుడు వాల్యూమ్ a cube అవుతుంది. పిరమిడ్ యొక్క లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే 1/2 ఇంటూ బేస్ పెరిమీటర్ ఇంటూ స్లాంట్ హైట్. సో total surface area equal to lateral surface area plus base area. So lateral surface area base area యాడ్ చేస్తే మనకి పిరమిడ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. వాల్యూమ్ ఆఫ్ పిరమిడ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ బేస్ ఏరియా ఇంటూ హైట్ అవుతుంది. నెక్స్ట్ సిలిండర్ తీసుకున్నప్పుడు రైట్ సర్కిల్ సిలిండర్ లో రేడియస్ ఆర్ హైట్ హెచ్ అయినప్పుడు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అవుతుంది. ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్ టు 2πRh. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్ టు 2πr ఇంటూ r ప్లస్ హెచ్ అవుతుంది. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈక్వల్ టు πr²h. నెక్స్ట్ టర్మ్స్ అంటే r ఈక్వల్ టు బేస్ రేడియస్, h ఈక్వల్ టు హైట్ ఆఫ్ సిలిండర్. నెక్స్ట్ కోన్ తీసుకున్నప్పుడు కోన్ యొక్క లాటరల్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్ టు πrl, బేస్ రేడియస్ ఆర్, స్లాంట్ హైట్ l, హైట్ ఈక్వల్ టు h అయినప్పుడు సో lateral curved surface area equal to πrl, total surface area equal to πr into r plus l, volume of cylinder equal to 1/3 πr²h. Here terms r equal to base radius, h equal to height of cylinder, L equal to root of r² plus h². Relation between r and h, L equal to slant height. Next sphere radius r అయినప్పుడు total surface area 4πr² అవుతుంది. 4πr². Volume equal to 4/3 πr³. R equal to radius of sphere. నెక్స్ట్ హెమిస్ఫియర్ తీసుకున్నప్పుడు హెమిస్ఫియర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2πr², బేస్ రేడియస్ r అయినప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్ టు 3πr². వాల్యూమ్ ఈక్వల్ టు 2/3 πr³ వస్తుంది. సో ఈ ఫార్ములా మనకి మెయిన్ గా మెన్సురేషన్ లో అవసరం. సో మనకి పర్టికులర్ గా 10th క్లాస్ వచ్చేసరికి 2 3D ఆబ్జెక్ట్స్ జాయిన్ చేసినప్పుడు రిజల్టెంట్ ఆబ్జెక్ట్ యొక్క సర్ఫేస్ ఏరియా వాటి యొక్క వాల్యూమ్స్ కనుక్కోవాలన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నప్పుడు ఈ కోన్ సర్మౌంటెడ్ బై హెమిస్ఫియర్, ఈ కోన్ పైన ఒక హెమిస్ఫియర్ ఉన్నప్పుడు దీని యొక్క సర్ఫేస్ ఏరియా, సో సర్ఫేస్ ఏరియా టోటల్ సర్ఫేస్ ఏరియా ఇప్పుడు ఏమవుతుందంటే LSA ఆఫ్ కోన్ ప్లస్ LSA ఆఫ్ హెమిస్ఫియర్ కి ఈక్వల్ అవుతుంది.
సో మనం గమనించాల్సింది ఇక్కడ ఏంటంటే టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాల్సినప్పుడు కూడా వీటి కామన్ గా ఉన్నటువంటి ఈ సర్ఫేస్ ఏరియా రెండు జాయిన్ అయిపోతాయి కాబట్టి వీటిని కన్సిడర్ చేయకుండా మనం టోటల్ సర్ఫేస్ ఏరియా అన్నప్పుడు lateral surface area of cone plus lateral surface area of hemisphere అనేది వస్తుంది. సో ఒక సిలిండర్ కి వన్ సైడ్ హెమిస్పియర్ అనదర్ సైడ్ కోన్ అన్నప్పుడు దీని యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్ టు CSA ఆఫ్ కోన్, curved surface area of cone plus CSA here also. CSA of cylinder plus CSA of hemisphere. తీసుకుంటే మనకి దీని యొక్క ఈ ఆబ్జెక్ట్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. అదే టూ క్యూబ్స్ జాయిన్ చేసినప్పుడు మనకి రిజల్టెంట్ క్యూబాయిడ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా అన్నప్పుడు, సో దీని యొక్క సైడ్ ఏ అయినప్పుడు బ్రెడ్త్ ఏ అవుతుంది, హైట్ ఏగా తీసుకున్నప్పుడు దీని టోటల్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్ ఏమొస్తుందంటే ఎల్ ఈక్వల్ టు 2A, బి ఈక్వల్ టు ఏ, హెచ్ ఈక్వల్ టు ఏగా తీసుకున్నప్పుడు దీని టోటల్ సర్ఫేస్ ఏరియా 2 into LB 2A² plus BH A² plus LH 2A² ఈక్వల్ టు మనకి టోటల్ గా 10A² గా మారిపోతుంది. సో పర్టికులర్ గా మనకి వీటి సర్ఫేస్ ఏరియా తీసుకున్నప్పుడు ఇది 6A² plus 6A² వస్తుంది. కానీ టూ ఫేసెస్ రెండు జాయిన్ అవుతున్నాయి కాబట్టి అది ఎలిమినేట్ చేస్తే రిజల్టెంట్ క్యూబాయిడ్ యొక్క సర్ఫేస్ అనేది మనకి 10A² గా రాసుకోవచ్చు. అలా కాకుండా ఒక క్యూబాయిడ్ పైన హెమిస్ఫియర్ ఇలా ఉందనుకోండి, సో దీని యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా అన్నప్పుడు ఈక్వల్ టు మనకి దీని యొక్క టిఎస్ఏ టోటల్ సర్ఫేస్ అయినప్పుడు టిఎస్ఏ ఆఫ్ క్యూబ్ ప్లస్ ఎల్ఎస్ఏ ఆఫ్ హెమిస్ఫియర్. దీంట్లో నుంచి ఈ కామన్ గా ఉన్నటువంటి ఈ సర్కిల్ అంటే బేస్ ఏరియా ఆఫ్ హెమిస్ఫియర్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకి రిజల్టెంట్ ఆబ్జెక్ట్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. మరి వీటి యొక్క వాల్యూమ్స్ తీసుకున్నప్పుడు, సో వీటి యొక్క వాల్యూమ్స్ తీసుకున్నప్పుడు మనకి ఎలా వస్తుందంటే వాల్యూమ్ ఆఫ్ కోన్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్ఫియర్ వస్తుంది. దీని యొక్క వాల్యూమ్ తీసుకున్నప్పుడు వాల్యూమ్ ఆఫ్ కోన్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్ఫియర్. దీని యొక్క వాల్యూమ్ తీసుకున్నప్పుడు వాల్యూమ్ ఆఫ్ 2 cubes, వాల్యూమ్స్ ఆఫ్ 2 cubes యాడ్ చేస్తే మనకి రిజల్టెంట్ యొక్క వాల్యూమ్ వస్తుంది. మరి దీని యొక్క వాల్యూమ్ తీసుకున్నప్పుడు వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్ఫియర్. సో మనం గమనించాల్సింది టూ ఆబ్జెక్ట్స్ జాయిన్ చేసినప్పుడు రిజల్టెంట్ ఆబ్జెక్ట్ యొక్క వాల్యూమ్ అనేది ఆ టూ ఆబ్జెక్ట్స్ యొక్క వాల్యూమ్ సమ్ కి ఈక్వల్ అవుతుంది. వాటి యొక్క రిజల్టెంట్ ఆబ్జెక్ట్ యొక్క సర్ఫేస్ ఏరియా మాత్రం వాటికి కామన్ గా ఉండే ఫేసెస్ యొక్క ఏరియా సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చి అది సబ్ట్రాక్ట్ చేసి టోటల్ సర్ఫేస్ యాడ్ చేస్తే మనకి రిజల్టెంట్ ఆబ్జెక్ట్ యొక్క టోటల్ సర్ఫేస్ అనేది వస్తుంది. హెరాన్స్ ఫార్ములా. హెరాన్ ఈజ్ ఏ mathematician from
Alexandria, Egypt, born on 10th AD. He wrote many problems on mensuration. So mainly he wrote 3 books about mensuration. So he is called Writing Encyclopedia of Physical Sciences and Mathematics. So in his book 1, he wrote many formulae for areas of triangles, quadrilaterals, circles, and so on, etc. So among these, Heron's formula is one formula to find the area of a scalene triangle, any triangle. So if A, B, C are sides of triangle, then S equal to A plus B plus C by 2 is called semi-perimeter or half perimeter. Then area of triangle equal to root of S into S minus B into S minus A into S minus B into S minus C. This formula is applicable for all triangles. So either isosceles triangle or equilateral triangle or scalene triangle. So area of triangle equal to root of S into S minus A into S minus B into S minus C. It is equal to half perimeter or semi-perimeter of the triangle whose sides are ABC. S equal to A plus B plus C by 2. So ఈ ఫార్ములా చేసుకుని మనం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ మనకి మిగిలింది ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్. సో మనకు తెలుసు సర్కిల్లో సర్కిల్ అనుకుంటే సర్కిల్ పై 2 పాయింట్స్ ఏ కామా బి అనుకున్నప్పుడు ఏ కామా బి పార్ట్ మనం ఏమంటామంటే ఆర్క్ అంటాం. సో ఏ కామా బి జాయినింగ్ లైన్ సెగ్మెంట్ అనుకుంటే ఏబి బార్ మనము కార్డ్ అంటాం. నెక్స్ట్ ఈ region enclosed by an arc and chord is called segment. So segment of circle equal to region enclosed by a chord and an arc is called segment of the circle. సో ఇక్కడ ఈ కార్డ్ ఇది ఆర్క్ మైనర్ ఆర్క్. సో ఇది ఏపీబి అనుకుంటే ఏపీబిని మనము మైనర్ సెగ్మెంట్ అంటాం. సో అదే రిమైనింగ్ క్యూ ఏక్యూబిఏ దీన్ని మనం ఏమంటామంటే మేజర్ సెగ్మెంట్ అంటాం. సో మనము ఇక్కడ ఆర్క్ అనేది
మైనర్ ఆర్క్ అయితే దాన్ని మైనర్ సెగ్మెంట్ అని, సో ఆర్క్ అనేది మేజర్ ఆర్క్ అయితే దాన్ని మేజర్ సెగ్మెంట్ అంట. అలా కాకుండా ఈ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అన్నప్పుడు ఈ సర్కిల్ పై 2 పాయింట్స్ మనము సి కామా డి అనుకుందాం. ఈ సిడిని మనము ఓ సెంటర్ అనుకుంటే ఓడి ఏమవుతుందంటే రేడియస్, సో ఓసి రేడియస్. సో ఈ మధ్యలో ఈ పార్టీని మనం ఏమంటామంటే సెక్టార్ అంట. సో సెక్టార్ అనుకుంటే సెక్టార్ ఈజ్ ఏ part of circle between two radii. సో 2 radii మీద ఎన్క్లోజ్ అయినటువంటి ఈ పార్ట్ ఆఫ్ సర్కిల్ మనం ఏమంటామంటే సెక్టార్ అంట. సో ఈ సెక్టార్ అనేది కూడా సేమ్ మేజర్ సెక్టార్ మైనర్ సెక్టార్. సో ఇక్కడ ఈ పార్ట్ అనేది బిలో ద సెమీ సర్కిల్, అంటే ఇక్కడ ఆర్క్ అనేది సెమీ సర్కిల్ అయినప్పుడు దాన్ని మైనర్ సెక్టార్ అని, లేదా ఈ పార్ట్ మోర్ దాన్ హాఫ్ సెక్టార్ అనుకున్నప్పుడు దాన్ని మేజర్ సెక్టార్ అంట. సో ఇప్పుడు ఈ సెక్టార్ యొక్క ఏరియా మనకు తెలుసు, ఏరియా ఆఫ్ సర్కిల్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్. సో ఈ సర్కిల్ దగ్గర సర్కిల్ సెంటర్ దగ్గర చేసే టోటల్ యాంగిల్ ఈక్వల్ టు 360 అని తెలుసు. ఈ సెక్టార్ అనేది సెంటర్ దగ్గర x డిగ్రీ యాంగిల్ చేసినప్పుడు ఏరియా ఆఫ్ సెక్టార్ ఈక్వల్ టు x డిగ్రీ బై 360 డిగ్రీ ఇంటూ పై ఆర్ స్క్వేర్. సో యాంగిల్ అనేది లెస్ దాన్ 180 అయితే దాన్ని మనము మైనర్ సెక్టార్ అంటాం. సో అదే మనకి మేజర్ సెక్టార్ ఏరియా కావాలంటే ఈక్వల్ టు ఏరియా ఆఫ్ సర్కిల్ మైనస్ ఏరియా ఆఫ్ మైనర్ సెక్టార్ తీసుకోవచ్చు. లేదా ఈ యాంగిల్ x డిగ్రీ అయినప్పుడు అది 360 డిగ్రీ మైనస్ x డిగ్రీ బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్ గా కూడా తీసుకోవచ్చు. మరి ఏరియా ఆఫ్ సెగ్మెంట్ కావాలంటే, ఏరియా ఆఫ్ సెగ్మెంట్ అన్నప్పుడు మనకి ఈ ఏపీబి సెగ్మెంట్ కావాలన్నప్పుడు ఏపీబి సెక్టార్ ఏరియా నుంచి ఈ ట్రయాంగిల్ ఏరియా తీసేస్తే మనకి సెగ్మెంట్ ఏరియా వస్తుంది. సో ఏరియా సెగ్మెంట్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ సెక్టార్ మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. కన్సర్న్ ట్రయాంగిల్ యొక్క ఏరియా తీసేస్తే మనకి ఏమొస్తుందంటే ఏరియా ఆఫ్ సెగ్మెంట్ వస్తుంది. సో ఏరియా ఆఫ్ మేజర్ సెగ్మెంట్, ఏరియా ఆఫ్ మేజర్ సెగ్మెంట్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ సర్కిల్ మైనస్ ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్. నెక్స్ట్ లెంగ్త్ ఆఫ్ ది ఆర్క్. లెంగ్త్ ఆఫ్ ది ఆర్క్ అనేది h డిగ్రీ చేస్తున్నప్పుడు లెంగ్త్ ఆఫ్
ఆర్క్ ఈక్వల్ టు, సో ఆర్క్ అనేది సర్కిల్ లో పార్ట్. సో సర్కిల్ మొత్తం సెంటర్ దగ్గర చేసే యాంగిల్ 360 degrees కాబట్టి ఈ ఆర్క్ సెంటర్ దగ్గర చేసే యాంగిల్ x డిగ్రీ అయినప్పుడు x డిగ్రీ బై 360 ఇంటూ circumference of circle equal to x degree by 360 degree into 2 pi r. సో దీన్ని లెంగ్త్ ఆఫ్ ది ఆర్క్ కనుక్కోవడానికి మనం ఫార్ములాగా యూజ్ చేస్తాం. దీంతో మనకి మెన్సురేషన్ అనేది కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ.